చాలా మంది ఈ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళలో కూడా చాలా వరకు కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అవును. అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి. ఎట్లాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు? ఎట్లాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు? ఎప్పుడైతే నువ్వు ఆ పెయిన్ నువ్వు అనుభవిస్తావో, ఆ పెయిన్‌లో నుంచి పుట్టిన కోరిక ఎప్పుడైనా సరే మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సో, అట్లా అవసరం అనేది నీకు ఎంతవరకు అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడితే కోటీశ్వరులు రావడం ఖచ్చితంగా సాధ్యమే అంటారు. రియల్ ఎస్టేట్‌లోకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఎదురయ్యాయి. మనము అందరూ చేసేవి ఏదైతే స్ట్రగుల్ ఎదురవుతుందో అది మనకి ఎదురవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకోండి. మనం అమ్మే ఒక ప్లాట్ ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని మార్చేస్తుంది 180 డిగ్రీస్. ఎందుకనంటే 0% తోటే వాళ్ళకి ఎలాగా ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోకుండా ట్రైన్ చేస్తారని ఇది వాస్తవం. మీరు ఉన్న చోటు నుంచి మీ జాబ్ ఎంతైతే మీ వాల్యూ కాపాడుతుందో రియల్ ఎస్టేట్ కూడా అంతే వాల్యూ కాపాడుతుంది. మిమ్మల్ని 1% కూడా తగ్గించదు. ఆ ట్రైనింగే నేను ఇస్తాను. కూర్చున్న దగ్గర నుంచి ఎట్లా మీరు రూపాయలు ఉంటారు అనే ట్రైనింగ్ మేము ఎవ్రీ వీక్ మా ఆఫీస్కి ఆల్మోస్ట్ 50 to 100 మెంబర్స్ చెప్తారు. అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడే డౌట్. సో అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నాది కింద పడదు కదా, ఇంకా పాతాలని పోవడం అనేది లేదు. మీరు చెక్ చేయండి, ఈరోజు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఈరోజు మొత్తం సిటీలో ఎదిగిందంటే రియల్ ఎస్టేట్ వల్ల కదా. ఈ హైడ్రా వచ్చిన తర్వాత భూమి ధరలు పడుతుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ పడుతుందని ఉంటున్నారు. కానీ ఎక్కడ ఎవరో కొనడం ఆపడం లేదు. అందరూ కొనేది కొంటూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నాయి. కానీ బిజినెస్ పడుతుంది మరి ముఖ్యంగా మన తెలంగాణలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది లేదు అంటున్నారు. ఎఫ్టీఏలో తెలియక ఆ రోజుల్లో జీపీ లేఅవుట్లలో ఆ సర్పంచ్లు ఇచ్చే మన పర్మిషన్స్ తోటి ఎక్కడో దగ్గర అమ్మేశారు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఏం తెలుసా, ఖచ్చితంగా హైడ్రా ఎన్ఓసి కావాలి. సో వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళు 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు. సో వాళ్ళకి చాలా బాగుంది. ఇంకొకటి అండి, రేవంత్ రెడ్డి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా డెవలప్ అవుతుంది, మన నెత్తిన పాలు పోస్తాడు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తే అలాంటిది నెత్తిన పాలు పోయడం కాదు కానీ అంటే బూడిద పోసిన పన్నీర్ అయిందన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారంటే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? సో ఈ పని నేను చేయడం వల్ల నాకు మైనస్ వస్తుందని రేవంత్ రెడ్డి ఆలోచించలేదంటారు. ఒక విషయం ఒక లీడర్ చేసేటప్పుడు ఏంటంటే అది మెల్లగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ఫ్యూచర్లో కొనే వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. మూసి అంత ఒక అందంగా తయారైపోయింది అనుకోండి. దాని చుట్టూ మొత్తం వాకింగ్ ట్రాక్లు వచ్చి సైక్లింగ్ ట్రాక్లు వచ్చేసి ఎక్స్ట్రాడినరీ డెవలప్ అయినప్పుడు ఆనందపడేదేమో ప్రజలకు మనమే. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు, సైక్లింగ్ చేయడు, మనం చేస్తాం. సో ఇదేంటంటే వన్ ఇయర్లోనే నేను ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్ట్అప్ అవార్డు నేషన్ వైడ్ అవార్డు తీసుకున్నాను. అది మన శృతి హాసన్ గారికి చెప్పింది కదా, అది ఎక్సలెంట్ అండి. ఫీలింగ్ చాలా బాగుండే. మేము ఎప్పుడు అంటే అంటారు కదా, నీ పని నువ్వు చేసుకుంటూ పో, మిగతా నాకు వెనకాల